జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయంగా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న వాజ్పేయిను నెహ్రూ ఎంతో ఇష్టపడేవారట. వాజ్పేయి 1953లో లక్నో నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 1957లో ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి లోక్సభలో ప్రవేశించారు. అప్పుడు అటల్జీ తొలిసారిగా లోక్సభలో చేసిన ప్రసంగం విన్న నెహ్రూ వాజ్పేయిలో ఉన్న నైపుణ్యాన్ని గ్రహించి ఎప్పటికైనా ఆయన భారతదేశానికి ప్రధాని అవుతారు అని జోస్యం చెప్పారట. అప్పట్నుంచి నెహ్రూకు అటల్ ఇష్టుడిగా మారిపోయారట. అప్పట్నుంచి ఇతర దేశాల నుంచి అధికారులు, రాజకీయ నాయకులు ఎవరొచ్చినా నెహ్రూ అటల్ను ప్రత్యేకంగా పిలిపించి పరిచయం చేసేవారట. నెహ్రూ మరణించినప్పుడు వాజ్పేయి ఆయన గురించి అన్న మాటలు, నిజాయితీపరుడైన నెహ్రూజీ ఏనాడు చర్చలకు భయపడని రాజకీయ నాయకులు. ఏ రోజు కూడా భయంతోనో లేక ఆందోళనతోనో నెహ్రూ సంప్రదింపులకు వెళ్లలేదు. తరువాత పార్లమెంట్లో మాట్లాడుతూ నెహ్రూ మరణాన్ని ఒక నెరవేరని కలగా, ఒక మూగబోయిన పాటగా, ఒక ఎరుగని లోకాలకు పయనమైన జ్వాలగా వర్ణించారు. తన రాకుమారుడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు అని భారతావని దుఃఖిస్తుంది అని వాజ్పేయి వ్యాఖ్యానించారు. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా వాజ్పేయి పనిచేశారు. ఆ సమయంలో ఆయన మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించగానే అంతకుముందు అక్కడుండే నెహ్రూ రూపచిత్రం తీసినట్టు గ్రహించారు. వెంటనే ఆ చిత్రాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. వాజ్పేయి వ్యక్తిత్వం ఏంటో ఈ ఒక్క సంఘటనతో గ్రహించవచ్చు. ఆయన మంత్రి కావడానికి ముందు దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఇందిరాగాంధీ. అప్పుడు ఇందిరాగాంధీ అరెస్టు చేయించిన రాజకీయ ప్రత్యర్థుల్లో వాజ్పేయి కూడా ఉన్నారు. ఆయనను బెంగళూరు జైల్లో ఉంచారు. అయినా ఆ సంఘటన వాజ్పేయికి నెహ్రూ అంటే ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గించలేదు. నెహ్రూ, వాజ్పేయిల మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉండేవంటే ఆయన సొంత పార్టీ జనసంఘే ఒక దశలో వాజ్పేయిని అనుమానించింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు బల్రాజ్ మధోక్ వాజ్పేయిను జనసంఘ్లో ఉన్న నెహ్రూ మనిషిగా అభివర్ణించారు. అంతేకాదు, నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చి దుర్గా అని వాజ్పేయి గౌరవించారు. 1971లో పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాక వాజ్పేయి ఆ విజయానికి గౌరవంగా ఇందిరను ఆ విధంగా సంబోధించారు. నెహ్రూ చెప్పినట్టు 40 సంవత్సరాల తరువాత 1996లో మొదటిసారి వాజ్పేయి ప్రధానయ్యారు. కాకపోతే కేవలం 13 రోజులే ఉండి మెజార్టీ నిరూపించుకోలేక రాజీనామా చేశారు. తర్వాత 2 సార్లు వాజ్పేయి ప్రధానయ్యారు. రెండోసారి 1998లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి 13 నెలలు ప్రధానిగా ఉంటే 1999 అక్టోబర్ 13న ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశాక మాత్రం పూర్తికాలం ప్రధానిగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.